कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने आज वाटर कैंप का इनॉग्रेशन किया कंटोनमेंट बोर्ड के इलाके ताड़बंद सर्किल के पास। मीडिया से बात करते हुए उन्होंने बताया कि जब मैं एमएलए नहीं था तभी भी मैं वाटर कैंप लगा रहा था और आज मैं एमएलए हूं और मेरी जिम्मेदारी और बढ़ गई है कंटोनमेंट बोर्ड की आवाम के लिए। हमारी हुकूमत कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी को डेवलप करने के लिए सभी किस्म की मदद कर रही है। कुछ दिनों पहले ही सीसी रोड का इनॉग्रेशन किया गया ट्रांसपोर्ट मिनिस्टर पूनम प्रभाकर साहब के हाथों, जिसका बजट 1.15 करोड़ था। हुकूमत की तरफ से बेरोजगार यूथ्स के लिए लोन्स की सहूलत दी जा रही है, आप उसे इस्तेमाल करें। अगर किसी भी किस्म की परेशानी हो तो एमएलए श्री गणेश से मिल सकते हैं। इस इनॉग्रेशन के प्रोग्राम में इनके साथ एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप, संतोष यादव, अजय कुमार, मुपिड़ी मधुकर, वेंकटेश, बलवंत रेड्डी, मोहम्मद अब्दुल जमील, समी, तौफीक, खाजा, अरुण यादव, सदानंद, नरेश, बालराज, अंजनेलू, उत्तरैया, नागेश यादव, महिला लीडर यूसुफ बानू, जहांगीर भाई, आबिद भाई और तमाम कांग्रेस पार्टी के सीनियर लीडर्स और कार्यकर्ता मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। जय कांग्रेस। ఈ క్యాంపు ఇంత చక్కగా ప్రతి సంవత్సరం నాకు మా తమ్ముడైన ఖాజా అన్ని క్యాంపులు ఏర్పాటు చేయడంలో నాకు సహకరిస్తున్న ఖాజాకి, ఇక్కడ సహకరించిన క్యాంపులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం మరియు ధన్యవాదాలు। ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రతి ఎండాకాలంలో త్రాగునీటి ఏదైతే సరఫరా చేస్తున్నామో, ఎక్కడైతే ఈ పేదలు ఎవరైతే ఈ దారిలో వెళ్తున్నారో ఈ ఎండకి నీళ్లు దొరకక, అవసరానికి సమయంగా నీళ్ళు దొరకక అనేక మంది ఇబ్బంది పడతారనేసి బయట మంచి నీళ్ళు లేక పైసలు పెట్టి కొనలేక చాలామంది అట్లనే ఉండిపోయి అనారోగ్యం కూడా గురవుతారు। కాబట్టి అలా ఉండకుండా ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెజిమెంటల్ బజార్ నుంచి తీసుకొని బొలారం దాకా, ఇటు మహేంద్రల్స్ నుంచి బోయిన్పల్లి దాకా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా నలుమూలలుగా ఎన్నో సంవత్సరాల నుంచి క్యాంపులు పెట్టడం, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం। ఈ సంవత్సరం చాలా సంతోషం ఏంటంటే గత సంవత్సరంలంతా వారికి నేను శ్రీ గణేష్గా ఈ క్యాంపులు చేసేవాని సేవ, కానీ ఈసారి మన కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్గా ఈ సేవ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది। ఈ సంవత్సరం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ నాయకులైన జంపన్న ప్రతాపన్న గారు, సంతోష్ యాదవ్ గారు, మురళీ ముదిరాజ్ గారు, పెద్దల నరసింహ గారు, మిగతా వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ సంవత్సరము మేము కూడా మా వార్డుల క్యాంపులు పెడతా అని ముందుకు రావడం చాలా శుభసూచకం। ప్రజలకు వారు చెప్పడం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ విధంగా మీరు ఎలా ముందుకు సాగారో అందరం ముందుకు సాగాలి, ఓన్లీ ప్రభుత్వాలే చేస్తే కాదు వ్యక్తులు కూడా చేయాలి। అన్ని మతాల కన్నా గొప్ప మతం మానవ నియోజకవర్గానికి చరిత్రలో ఏనాడు రాని విధంగా 9.4 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ కావడం, అందులో భాగంగానే 1,15,00,000 రూపాయలు ఫస్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది। వచ్చే వారం నుంచి కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆ నిధులే కాకుండా ఇంకా మొన్న పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రి గారు కూడా 5 కోట్లు ఇవ్వడం జరిగింది। అక్కడికే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా స్పెషల్ ఫండ్స్ ఇచ్చి ఏదైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో దాన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తా అని కూడా చెప్పడం జరిగింది। ఇవన్నీ ఒక విధంగా నా సొంతంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి శ్రీ గణేష్ ద్వారా ఏ సేవలు చేయడం, అదే కాకుండా కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి కావాల్సిన వసతులు లేక, కావాల్సిన నిధులు రాక మన కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు పట్టించుకోలేని పరిస్థితి। కానీ ఈరోజు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ ప్రభుత్వంతో మన నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో మన కంటోన్మెంట్లో ఉన్న నిరుద్యోగులకి నా ఒక విజ్ఞప్తి, మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకం అమలు చేస్తుందో రాజ్యం యువ వికాసం కింద అది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి। నిరుద్యోగులకే అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వ్యాపారం చేసుకొని డెవలప్మెంట్ కావాలని గవర్నమెంట్ ఆ పథకం అమలు చేస్తుంది। కావున మీరందరూ అప్లికేషన్స్ తీసుకొని
మీరు కూడా బిజినెస్ మెన్ కండి. మీరు ఒకవేళ ఒక్కరైతే చిన్న అమౌంట్ అయితే మీరు కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక 5-6 ఎట్లయితే ఇప్పుడు మహిళల సమైక్య 5-6 10 మంది కలిసి ఇందిరా మహిళా క్యాంటీన్లు కావచ్చు, సోలార్ ప్లాంట్లు కావచ్చు, పెట్రోల్ పంపులు కావచ్చు, గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, గవర్నమెంట్ నుంచి మొన్న చరిత్ర ఏంది మనందరికీ ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవడానికి ముందుకు సాగాలని కోరుతూ, ముఖ్యంగా మీకెవరైనా ఏ బిజినెస్లు చేసుకోవాలని అవగాహన లేదు, బిజినెస్ గురించి అవగాహన లేదన్నా కూడా నేను ఒక మోటివేషనల్ ట్రైనర్ని కూడా ఏర్పాటు చేస్తున్న బిజినెస్ మ్యాన్స్కి. कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 1 के प्लेग्राउंड में आज बोयनपल्ली पुलिस स्टेशन के ऑफिसर्स और कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी की मीडिया के बीच आज एक क्रिकेट टूर्नामेंट ऑर्गेनाइज किया गया, जिसकी चीफ गेस्ट थी बीजेपी पार्टी नॉमिनेटेड मेंबर बानुका नर्मदा मल्लिका अर्जुन। बानुका नर्मदा ने बैट पकड़कर क्रिकेट खेलते हुए मैच को शुरू किया। पहली बैटिंग करते हुए बोयनपल्ली पुलिस ने 15 ओवर्स में 96 रन बनाए। कंटोनमेंट मीडिया ने 15 ओवर्स में सिर्फ 84 रन बनाकर हार गए। मीडिया से बात करते हुए बानुका नर्मदा ने बताया कि मीडिया और पुलिस दोनों 24/7 काम करते हैं। इनकी लाइफ स्ट्रेसफुल होती है। स्पोर्ट्स एक्टिविटीज होने से इन्हें थोड़ी राहत मिलती है। इस प्रोग्राम में इनके साथ एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप, बानुका मल्लिका अर्जुन और बोयनपल्ली पुलिस स्टेशन के सर्कल इंस्पेक्टर लक्ष्मी नारायण रेड्डी भी मौजूद थे। ప్రజల మా ప్రెస్ సోదరులు ప్రజా సమస్యల నాయకుల దగ్గరికి తీసుకొస్తూ నిత్యం బిజీ ఉంటారు. మా పోలీస్ సోదరులు ఎప్పుడు ప్రజల రక్షణకై వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచిగా రిలాక్స్ కావడానికి కనీసం మీరు నెలకొకటన్నా పెట్టుకోండి సార్. దానికి గాను నేను పూర్తి సపోర్ట్ నాది ఉంటుంది తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. देश को आज़ादी दिलाने के लिए अपनी जान की कुर्बानी देने वाले भगत सिंह, राजगुरु और सुखदेव की आज 94th वर्धांती मनाई गई। कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 1 स्वामी विवेकानंद एसोसिएशन की जानिब से, जिसके चीफ गेस्ट थे एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप। जंपना प्रताप ने भगत सिंह, राजगुरु और सुखदेव की फोटो को फूल डालकर अपनी श्रद्धांजलि दी। इनके साथ इस प्रोग्राम में भास्कर रेड्डी, मलेश यादव, दादा राव, मुत्यालू, करण सिंह और सैलू भी साथ मौजूद थे। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।